దళారుల పంట పండుతోంది. పత్తి కొనుగోళ్లలో మాయాజాలం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐకి కుచ్చుటోపి పెట్టిన కాటన్ చీటింగ్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. విజిలెన్స్ విచారణ జరిపినా చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాల్లో కీలకంగా ఉన్న వ్యక్తుల బండారం బయట పెట్టాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. గత పత్తి సీజన్ లో ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ పత్తి కొనుగోళ్ల ఘరానా మోసంపై విచారణ ఎటు తేలలేదు. గత సీజన్ లో పత్తి తేమ శాతం పేరిట కొర్రీలు పెట్టి అధికారులు 8% నుండి 12% తేమ ఉన్న పత్తినే కొనుగోలు చేశారు. కొంతమంది సీసీఐ మార్కెట్, ప్రైవేట్ జిన్నింగ్ మిల్లులు యజమానులు, వ్యాపారులు కుమ్మక్కై దోపిడీకి తెరలేపారు. పత్తి మైచర్ ఎక్కువగా ఉందని సీసీఐ అధికారులు చెప్పడంతో ప్రైవేటు వ్యాపారులు నిర్ణయించిన ధరకు అమ్ముకొని నష్టపోయారు. గత సంవత్సరం పత్తి క్వింటాకు మద్దతు ధర 7,521 ఉండగా 1,000 రూపాయలు తగ్గించి కొనుగోలు చేశారు. అదే పత్తిని రైతుల పేరిట సీసీఐకి క్వింటాలకు 1,000 లాభంతో బదలాయింపు చేశారు. టీఆర్ను జిన్నింగ్ మిల్లర్లు, ట్రేడర్లు, దళారులు వినియోగించుకొని సొమ్ము చేసుకున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు లేకుండా సాగు ధృవీకరణ పత్రాలతో సీసీఐ కొనుగోలు చేసిన పత్తి 35 లక్షల క్వింటాలుగా లెక్క తేలింది. ఈ పత్తిని సీసీఐ క్వింటాకు 7,521 రూపాయలకు దళారులు, వ్యాపారుల నుంచి కొనుగోలు చేసింది. 60,000 టీఆర్లపై 35 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐకి అమ్మి 175 కోట్ల రూపాయల లాభాన్ని జిన్నింగ్ మిల్లర్లు పొందారు. గత మార్చి, ఏప్రిల్ నెలల్లో విజిలెన్స్ విచారణ చేపట్టినా ఇప్పటి వరకు సదరు వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ స్కామ్ లో కొంతమంది రాజకీయ నేతల ప్రమేయం ఉందని తెలుస్తోంది. ఇటు విచారణ సమస్య పోయిందని ప్రచారం జరుగుతోంది. తాజాగా మాజీ మంత్రి జోగు రామన్న, బోధ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పత్తి అక్రమాల వ్యవహారంలో ఉన్న వ్యక్తుల పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రైతుల దగ్గర అక్కడ పెడతామని అక్కడ ఏదైతే విషయం పెడతామో 18, 16, 17 చూపిస్తా ఉంటుంది. అవి ఎందుకు చూపిస్తా ఉంటుంది? మనం ఏదైతే గుట్టమైనటువంటి ప్రాంతం చుట్టూ అడవి కొండలు, గుట్టలు, చెట్లు ఉంటాయి. మన దగ్గర ఎక్కువ మంచు పడతా ఉంటాయి. మంచు మన దగ్గర ఎక్కువ ఉంటుంది. కాబట్టి మొదటి రోజే ఆ పంటను దినమంతా లొల్లి చేసి ధర్నాగా తీసుకోపోయే బదులు మొదటి రోజు కొంచెం సడలింపు చేయండి. మొదటి రోజే మనం పంచాయతీ పెట్టుకుంటా పోతే అది అంత అపశకునం లెక్క మొత్తం ఆ సంవత్సరం సీజన్ మొత్తం ఆ విధంగానే పోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా తీసుకోపోవాలి. ఎందుకంటే మేడము అందరం ఇబ్బంది పడ్డాం. ఆ రోజు నాకే అనిపించింది ఈ మార్కెట్ నేను వచ్చినారా భయ్య అని చెప్పేసి అంత ఇబ్బంది అనిపించింది ఆ రోజు. ఒక మార్కెట్ కమిటీ సెక్రటరీ తప్పు చేస్తే ఎస్, కానీ ఇంకా దీంట్లో నాయకులే కూడా హ్యాండ్ ఉంది. ఈ రకంగా విచారణ జరుపుతామని చెప్పి మరి ఎందుకు పెండింగ్లో పెట్టని చెప్పి మా ఎమ్మెల్యే గారు మొన్న అడిగితే కలెక్టర్ దానికి జవాబు చెప్పకుండా నోటు చేసుకున్నా. నేను ఇది పంపిస్తే ఎవరికి పంపిస్తావు? అసలు విచారణ ఎక్కడి దాకా వచ్చింది? విచారణ ఎవరి తప్పులతో జరిగింది? మీరు అన్నట్టు కౌలు రైతులతో పాటు ఆయన 2 రైతుల పేర్లు ఇచ్చిండు. జమ్దాపూర్లో ఒక సో రైతు అని 300 కుంటల్, ఆ జమ్దాపూర్లో 300 కుంటలు వెళ్ళినటువంటి రైతు కానీ తలమడుగులో కానీ ఇచ్చిండ్రు. మేము ఆ రోజే పేరు పెట్టి అడిగినాం, అసలు ఈ రైతు ఎవరు? ఈ రైతు 300 కుంటలు ఎక్కడ పండించిండు? ఎన్ని ఎకరాలు రైతు పంట పెట్టిండో దీని మీద కలెక్టర్ గారు విచారణ జరుపుతున్న కమిటీ మరి మీరు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేసినాం. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆన్లా స్థానిక ఎమ్మెల్యేది ఉన్నదని చెప్పి నేను ఆ రోజు చెప్పిన. గూడుగోన ఎన్నెళ్ళ నుంచి మొదలుపెట్టిండో గూడుగోన నుంచి వ్యాపారులకు లాభమైంది. ఆ రోజు ప్రైవేట్ వ్యాపారస్తులు కూడా దాంట్లో పాల్గొన్నట్టున్నారు. ఇలా జిన్నింగ్ సెలక్షన్లు కానీ సీసీఐ కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే మతలబ్తోటి ఎమ్మెల్యే గూడుగోన చేసింది. ఆ రోజు పక్క ఎమ్మెల్యే పాత్ర ఉంది. ఈ సీజన్ పత్తి కొనుగోలు ప్రారంభం కావడం, విజిలెన్స్ విచారణలో ఉన్న జిన్నింగ్ మిల్లులో మళ్లీ సీసీఐ టెండర్ల ద్వారా లీజుకు తీసుకోవడంపై చర్చ సాగుతోంది. ఏది ఏమైనా గత సీజన్ కోట్ల రూపాయల్లో జరిగిన పత్తి కొనుగోలు అక్రమాలపై విచారణ వేగవంతం చేసి చర్యలు తీసుకోవాలని రైతులు, రాజకీయ పక్షాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.